అమీనా మీద మల్లొక మల్క అయింది అరెస్టు వారెంటు. ఆ అరెస్టు మీద ఏప్రిల్ 29 లోపు తేల్చి చెప్పాలన్న పోలీసులకు హైకోర్టు. ఆఫ్ఘనిస్తాన్ లా వచ్చింది భూకంపం, ఇక ఢిల్లీని దాకినాయట ప్రకంపనలు. చైనాల కిరాయిల కన్నా హోటల్లే మిన్న, అయినా ఇండ్లకు గంత డిమాండ్ ఉంటే ఎట్లన్నా. అమెరికా విదేశాంగ శాఖకు పెట్టిరట బడ్జెట్ కోత, ఏం తక్కువ పెడతారట 50% కోత. హార్వర్డ్ యూనివర్సిటీ మీద ట్రంప్ అయిండు కోపం, రాజకీయ సంయుక్తంగా పరిగణిస్తామంటున్నాడు సారు. పిలగాళ్లను అక్రమ రవాణా చేసేటోళ్ళ మీద సుప్రీంకోర్టు అయింది కోపం, ఇక వీళ్ళను ఇక్కడనైతే ఉండనీయమంటున్నది సుప్రీంకోర్టు. తమిళనాడులో ఒక్క నిమ్మకాయ ధర 25,000 రూపాయలు, మరి గట్లుంటది గక్కడి దేవుళ్ళ తీరు. నేషనల్ హెరాల్డ్ కేసులా సోనియమ్మ, ఇక మల్లొక మల్క మళ్ళేం చేస్తుందమ్మా. 10 లక్షల జనాభా మందికి ఉన్నారట 15 మంది న్యాయమూర్తులు, ఇక అసలుకైంది ఉండాలట 50 మంది న్యాయమూర్తులు. వక్ఫ్ బోర్డు చట్టానికి మద్దతు ఇస్తున్నాయి 6 బీజేపీ రాష్ట్రాలు, ఇక మిగిలిన రాష్ట్రాలు మాకొద్దంటే మాకొద్దంటున్నాయి. డిప్యూటీ సీఎం పవనాల సారు భార్య మీద అవుతున్నాయి సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్, ఇక దీన్ని ఖండించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రాములమ్మ. మానవత్వాన్ని సాటుకున్నాడు జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ సారు, ఇక గాయపడ్డ ఆవుకు చేయించిందట మంచి వైద్యము. నకిలీ డాక్టరు లీలలకు చెక్కు పెట్టింది ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి, ఇక కార్డియాలజిస్ట్ అని చెప్పి తీసిందట ఏకంగా 7 పానాలు. సీఎం చంద్రాల సారు వేసిందట మాస్టర్ ప్లాను, ఇక భవిష్యత్తులో తయారైతుందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మెగా సిటీ. పాన్ ఇండియా సైన్మతి ఇస్తున్నాడంట కాశిరెడ్డి సారు, ఇక నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేదందుకేనట ఈ సైన్మా. గీత దాటినోళ్ళ మీద ఏటు ఏసుడే, సిఎల్పి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. పోలింగ్లోనే దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 అట, ఇక పోలీస్ శాఖనైతే చాలా అభినందిస్తున్నారట. పాపం ఎండాకాలంలో పెరుగుతున్నాయట నీటి కష్టాలు, కొంచెం కొంచెం వస్తున్నాయంట భగీరథ నీళ్లు. బాంబు పేల్చిండు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు, బీఆర్ఎస్లకు కాంగ్రెస్లకు బాసట ఓవైసీనట. ఓదేలటు సైన్మా టీజర్ చూసిండు శర్వానంద్ సారు, ఇక గిన్లా ఏదో మ్యాజిక్ ఉన్నదంటున్నాడు. పవనాల సారు కొడుకును కాపాడిన భారత కార్మికులు, ఇక సింగపూర్ల వాళ్ళందరికి ఇచ్చిళ్ళు అవార్డులు. డాన్స్ అందరికి చెప్తున్నాడు బాలయ్య బాబు తీపి కబురు, ఇక మల్లొక మల్క మంచి సైన్మా తీస్తాడట సారు. హీరో తేజ సజ్జల తీస్తున్నాడంట జాంబీ 2, ఈసారి బాగానే పెడతారంట భారీ బడ్జెట్. శివకార్తికేయన్ సారు మదరాసి సైన్మకైతే ముహూర్తం సిద్ధం, ఇక సెప్టెంబరు 5న రిలీజ్కి అయితే సిద్ధం. లక్నాపూర్ మీద చెన్నై సూపర్ కింగ్స్ భారీగా గెలిచింది, ఇక మైదానంలోకి వెళ్ళి ధోని కుంటుకుంటా వచ్చిన వీడియో వైరల్ గా మారింది. రిక్కీ పాంటింగ్ సారు గుండె కొట్టుకుంటాందట దన్న దన్న, 50 ఏళ్ళు వచ్చినా ఇవన్నీ నీకెందుకన్నా. ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ చేసిరట అద్భుతం, కోల్కతా మీద గెలిచిరట భారీ విజయం. ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ ఖాతాల భారత్ కు తొలి పథకం, దీన్ని సాధించిండు సౌరభ్. సుధీర్ మసు కప్ ఫైనల్ పివి సింధు, ఇక ఆడుతున్నది పోర్రి మస్తు మస్తు. క్రికెటర్ శ్రేయస్ కు ఐసీసీ అవార్డు, ఎంపికైందట సారు ఉత్తమ క్రికెటర్ గా. అమీనా మీద మల్లొక మల్క అయింది అరెస్టు వారెంటు, ఆ అరెస్టు మీద ఏప్రిల్ 29 లోపు తేల్చి చెప్పాలన్న పోలీసులకు హైకోర్టు. ఆఫ్ఘనిస్తాన్ లా వచ్చింది భూకంపం, ఇక ఢిల్లీని దాకినాయట ప్రకంపనలు.
చైనాల కిరాయిల కన్నా హోటల్లే మిన్న అయినా ఇండ్లకు గంత డిమాండ్ ఉంటే ఎట్లన్నా. అమెరికా విదేశాంగ శాఖకు పెట్టిరట బడ్జెట్ కోత, ఏం తక్కువ పెడతారట 50% కోత. హార్వర్డ్ యూనివర్సిటీ మీద ట్రంప్ అయిండు కోపం, రాజకీయ సంయుక్తంగా పరిగణిస్తామంటున్నాడు సారు. పిలగాళ్లను అక్రమ రవాణా చేసేటోళ్ళ మీద సుప్రీంకోర్టు అయింది కోపం, ఇక వీళ్ళను ఇక్కడనైతే ఉండనీయమంటున్నది సుప్రీంకోర్టు. తమిళనాడులో ఒక్క నిమ్మకాయ ధర 25,000 రూపాయలు, మరి గట్లుంటది గక్కడి దేవుళ్ళ తీరు. నేషనల్ హెరాల్డ్ కేసుల సోనియమ్మ ఇక మళ్ళొక మల్క మళ్ళేం చేస్తుందమ్మా. 10 లక్షల జనాభా మందికి ఉన్నారట 15 మంది న్యాయమూర్తులు, ఇక అసలుకైంది ఉండాలట 50 మంది న్యాయమూర్తులు. వక్ఫ్ బోర్డు చట్టానికి మద్దతు ఇస్తున్నాయి 6 బీజేపీ రాష్ట్రాలు, ఇక మిగిలిన రాష్ట్రాలు మాకొద్దంటే మాకొద్దంటున్నాయి. డిప్యూటీ సీఎం పవనాల సారు భార్య మీద అవుతున్నాయి సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్, ఇక దీన్ని ఖండించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రాములమ్మ. మానవత్వాన్ని సాటుకున్నాడు జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ సారు, ఇక గాయపడ్డ ఆవుకు చేయించిందట మంచి వైద్యము. నకిలీ డాక్టరు లీలలకు చెక్కు పెట్టింది ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి, ఇక కార్డియాలజిస్ట్ అని చెప్పి తీసిందట ఏకంగా 7 పానాలు. సీఎం చంద్రాల సారు వేసిందట మాస్టర్ ప్లాను, ఇక భవిష్యత్తులో తయారైతుందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మెగా సిటీ. పాన్ ఇండియా సైన్మా తీస్తున్నాడంట కసిరెడ్డి సారు, ఇక నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేదందుకేనట ఈ సైన్మా. గీత దాటినోళ్ళ మీద ఏటు ఏసుడే, సిఎల్పి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. పోలింగ్లోనే దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 అట, ఇక పోలీస్ శాఖనైతే చాలా అభినందిస్తున్నారట. పాపం ఎండాకాలంలో పెరుగుతున్నాయట నీటి కష్టాలు, కొంచెం కొంచెం వస్తున్నాయంట భగీరథ నీళ్లు. బాంబు పేల్చిండు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు, బీఆర్ఎస్లకు కాంగ్రెస్లకు బాసట ఓవైసీనట. ఓదేలటు సైన్మా టీజర్ చూసిండు శర్వానంద్ సారు, ఇక గిన్లా ఏదో మ్యాజిక్ ఉన్నదంటున్నాడు. పవనాల సారు కొడుకును కాపాడిన భారత కార్మికులు, ఇక సింగపూర్లో వాళ్ళందరికి ఇచ్చిళ్ళు అవార్డులు. ఫ్యాన్స్ అందరికి చెప్తున్నాడు బాలయ్య బాబు తీపి కబురు, ఇక మళ్ళొక మల్క మంచి సైన్మా తీస్తాడట సారు. హీరో తేజ సజ్జల తీస్తున్నాడంట జాంబీ 2, ఈసారి బాగానే పెడతారంట భారీ బడ్జెట్. శివకార్తికేయన్ సారు మదరాసి సైన్మాకైతే ముహూర్తం సిద్ధం, ఇక సెప్టెంబరు 5న రిలీజ్కి అయితే సిద్ధం. లక్నాపూర్ మీద చెన్నై సూపర్ కింగ్స్ భారీగా గెలిచింది, ఇక మైదానంలోకి వెళ్ళి ధోని కుంటుకుంటా వచ్చిన వీడియో వైరల్ గా మారింది. రిక్కీ పాంటింగ్ సారు గుండె కొట్టుకుంటాందట దన్న దన్న, 50 ఏళ్ళు వచ్చినా ఇవన్నీ నీకెందుకన్నా. ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ చేసిరట అద్భుతం, కోల్కతా మీద గెలిచిరట భారీ విజయం. ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ ఖాతాల భారత్ కు తొలి పథకం, దీన్ని సాధించిండు సౌరభ్. సుధీర్ మసు కప్ ఫైనల్ పివి సింధు, ఇక ఆడుతున్నది పోర్రి మస్తు మస్తు. క్రికెటర్ శ్రేయస్ కు ఐసీసీ అవార్డు ఎంపికండట సారు ఉత్తమ క్రికెటర్ గా.